మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఇప్పుడు ఏసీబీ దూకుడు పెంచే అవకాశం ఉందా? ఏ విధంగా వ్యవహరిస్తుంది అంటే ఏం చెప్తారు? తప్పకుండా, ఎందుకంటే ఈ అంశంలో కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఉన్నటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టుగానే మనకు చెప్పుకోవచ్చు. వాస్తవానికైతే నిన్న కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారణ జరపాల్సి ఉంది. అయితే తన వ్యక్తిగతంగా తన లాయర్ని కూడా తన లాయర్ సమక్షంలోనే విచారణ జరిపితేనే తాను హాజరవుతానని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. సో దాంట్లో భాగంగా సో ఎల్లుండి అంటే 9వ తారీఖున మరొక డేట్ను ఏసీబీ అధికారులు ఇచ్చారు. సో ఇవాళ క్వాష్ పిటిషన్ని అంటే ఏసీబీ అధికారులు ఈ ఫార్ములా రేస్కు సంబంధించి కేటీఆర్ని ఇప్పటికే దీంట్లో A1గా చేర్చారు కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ మీద అంటే ఎఫ్ఐఆర్ మీద ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. దానికి సంబంధించినటువంటి తీర్పును కూడా కొద్దిసేపటి క్రితమే హైకోర్టు విడుదల చేసి హైకోర్టు ఇచ్చింది. సో కేటీఆర్ విషయంలో ఏసీబీకి ఇక పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక ఉత్కంఠతలు కూడా ఈ ఇష్యూలో మనకు కొనసాగాయి. ఎందుకంటే దీని విచారణ జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా దీనికి సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే సో విచారణ విషయంలో సో తనను అరెస్ట్ చేయొద్దు అంటూ కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ను హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఆయనకు డిసెంబర్ 30వ తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు చెప్పింది. సో ఆయన అరెస్టుకు కూడా ఇటు కొంత వెసులుబాటు కూడా అరెస్టు విషయంలో కూడా కేటీఆర్కి కొంత వెసులుబాటు దక్కింది. సో ఆ తర్వాత సో విచారణకు ఏసీబీ అధికారులు పిలిచారు. సో ఏసీబీ అధికారులు విచారణ సందర్భంగా కూడా జరిగినటువంటి హైడ్రామా అంతా కూడా నిన్న మనం చూసాం. అంటే ముందు నుంచి కూడా ఒక రకంగా కేటీఆర్ ఈ విషయంలో అంటే హైకోర్టు నుంచి ఖచ్చితంగా ఊరట లభిస్తుంది అనేటువంటి ఆశతో కేటీఆర్ ఉన్నారు. సో ఏసీబీ వాదనలు మరోవైపు ఇటు కేటీఆర్ తరపునటువంటి న్యాయవాదుల వాదనలన్నీ కూడా పూర్తిగా విన్నటువంటి న్యాయస్థానం అవినీతి నిరోధక చట్టం ప్రకారం అంటే ఈ కేసుకు సంబంధించి కూడా ముందు నుంచి కూడా ప్రభుత్వం ముఖ్యంగా ఈ విషయంలో కేసును చాలా ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా కోర్టులో ఒకవేళ భవిష్యత్తులో ఇట్లాంటి క్వాష్ పిటిషన్స్ వస్తే ఎక్కడ కూడా వాటిని యాక్సెప్ట్ చేయకుండా ఉండేందుకు ఒక కట్టుదిట్టంగా ఈ కేసును ప్రభుత్వం తయారు చేసింది ముఖ్యంగా. సో దాంట్లో భాగంగా కనుక చూస్తే సో ఇట్లాంటి కేసులలో అవినీతికి సంబంధించినటువంటి కేసులలో ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తప్పనిసరి పరిస్థితి. అంటే గవర్నర్కు అనుమతి కోరుతూ ఇచ్చినటువంటి ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఈ కేసుకు సంబంధించి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరినటువంటి లేఖ విషయంలో దాదాపుగా 2.5 నెలల తర్వాత గవర్నర్ దీని మీద గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే 2.5 నెలల పాటు ప్రభుత్వం వెయిట్ చేసింది. సో ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అవినీతి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా నిధుల బదలాయింపు జరిగింది, ఏ విధంగా ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయి, ఏ విధంగా కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధుల బదలాయింపులు జరిగాయనేటువంటి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో కోర్టుకు ఏసీబీ అధికారులు వినవించారు. సో మరోవైపు కేటీఆర్ తరపున న్యాయవాదులు కూడా అదే రీతిలో దీంట్లో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, సో ఎవరికి కూడా డబ్బులు ముట్టలేదు, సో కనుక ఇది అవినీతితో ఈ కేసుకు సంబంధం లేదనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో మనం కనుక చూస్తే సో ఇలాంటి అవినీతికి సంబంధమైనటువంటి కేసులు ఏవైతే ఉంటాయో యాంటీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి కేసుల విషయంలో కోర్టులు కొంత దూకుడుగానే వ్యవహరిస్తాయి. అంటే ఒక రకంగా ఎవరైతే కేసు పెట్టారో ఇటు ప్రభుత్వం వైపునే కొంత అనుకూలంగా వ్యవహరించినటువంటి దాఖలాలు మనం గతంలో అనేకంగా చూసాం. సో ఈ విషయంలో అవినీతి జరగలేదని చెప్తున్నటువంటి కేటీఆర్ సో గతంలో ఖచ్చితంగా తాను అరెస్ట్ అవ్వక తప్పని పరిస్థితే ఉంది, ఒకవేళ అరెస్ట్ అయితే ఖచ్చితంగా తాను జైల్లోనే ఉంటాను, తాను అరెస్ట్ అయితే ఖచ్చితంగా జనాల్లో ఒక విప్లవం వస్తుంది అనేటువంటి రకరకాల వ్యాఖ్యలు చేశారు. అంటే వాళ్ళు ముందుగానే ఊహించి ఉండవచ్చు కాక ఇవాళ ఈ తీర్పుని వెలువడిస్తున్నటువంటి క్రమంలో హైకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలి, మరోవైపు ఈ క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ ఒక కామెంట్ కూడా చేసింది. అని కేటీఆర్ తరపున న్యాయవాది కూడా సో విచారణ అయితే జరుపుకోండి కానీ కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అనేటువంటి విజ్ఞప్తిని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఇట్లాంటి కేసులలో అలాంటివి ఏం కుదరదని చెప్పేసి కూడా కోర్టు వాళ్ళు గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద ఎల్లుండి మరోసారి ఏసీబీ అధికారులు కేటీఆర్ని విచారణకు పిలుస్తున్నటువంటి నేపథ్యంలో సో ఆ రోజు కేటీఆర్ అరెస్ట్ దాదాపుగా తథ్యం, ఇది ఒక లాంఛనంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఏసీబీ అధికారులకు అలానే కేటీఆర్ మధ్య జరిగినటువంటి హైడ్రామా అంతా మనం కూడా చూసాం. సో దీనికి సంబంధించి నిన్న ప్రభుత్వం కూడా అంటే ఈ అంశంలో గతం నుంచి కూడా ఏ విధంగా అవినీతి జరిగిందో ప్రభుత్వం చెప్తూ వచ్చింది. సో తెర వెనుక ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి అలానే గ్రీన్కో సంస్థకు మధ్య జరిగినటువంటి క్విట్ ప్రోకోను కూడా ఏ విధంగా జరిగిందనేటువంటిది కూడా నిన్న ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. ఇక కోర్టు కూడా ఈ క్వాష్ పిటిషన్ని కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఇక ఏసీబీ చాలా దూకుడుగా వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎల్లుండి కేటీఆర్ని విచారణకు పిలిచి అదే రోజు ఆయనని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే దాదాపు ఇక అరెస్ట్ లాంఛనం అని చెప్పుకోవచ్చు. సో దీన్ని
ఇటు సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ ఛాలెంజ్ చేసేటువంటి అవకాశాలు అవుతున్నాయి. అయితే ఈ లోపుగానే కేటీఆర్ అరెస్ట్ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ముందుగా మనం తెలంగాణ భవన్ ముఖ్యంగా నందినగర్కి వెళ్దాం. సో అక్కడ కేసీఆర్ నివాసంలో కేటీఆర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. హరీష్ రావుతో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అలానే కవిత భర్తతో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. సో న్యాయ నిపుణులతో కూడా కేటీఆర్ చర్చిస్తున్నారు. సో రేపు సుప్రీంకోర్టులో హైకోర్టు క్వాష్ పిటిషన్ ని కొట్టివేసినటువంటి నేపథ్యంలో సో ఈ తీర్పు మీద కేటీఆర్ రేపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారు. సో అసలు నందినగర్లో ఏం జరుగుతుంది? ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కొట్టివేసినటువంటి నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ తథ్యం అనేటువంటి ప్రచారం నేపథ్యంలో సో ఎట్లా వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ